వచ్చి కాంప్రమైజ్ చేసుకోవాల్సినటువంటి కేసులని కాంప్రమైజ్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని రీజనల్ మేనేజర్ ఎస్పీ నిజామాబాద్. టెలికాంలో ప్రెసిడెంట్ బాల్ అసోసియేషన్ నిజామాబాద్ గారు మాట్లాడుతున్నారు. జాతీయ లోకల్ ముఖ్య అతిథులు జిల్లా ప్రిన్సిపల్ లోకాలను సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క కేసులు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం జిల్లా dais and off the dais. So this is an opportunity. We all know that without going to the court, though it will be through the court, but it is like an outside court settlement. So that is why Government of India always comes up with this national local audit every quarterly we do. Normally it is on the second Saturday. Because of this time this Ganesh Visarjan, so this has come to this time. So this is a good opportunity, and I request all of them whoever are here to settle these cases. And I thank the opportunities. Thank you, sir. Now I request Sri M. Rajendra Garu, Member, Bar Council. Especially in this case, the officials, my friend President, Secretary, judicial officers present here, advocates and religion who have come here with the intention of compromising their disputes outside the court. Actually, చెప్పాలంటే Lokadala is a very big setback for the income of advocates. But in all fairness, it is a very good step taken by the Supreme Court to do a lot of litigation. If you go for a settlement in Lokadala, court fees pay చేయడమే అప్పుడమే కాకుండా లాంగ్ అండ్ పెయిన్ఫుల్ ప్రొలాంగ్ లిటిగేషన్ కూడా తప్పుతుంది. మీరు ట్రై యువర్ బెస్ట్ సాల్వ్ ఇట్ హియర్. దాని అడ్వాంటేజెస్ దానికి చాలా ఉన్నాయి. ఇక్కడ సాల్వ్ చేసుకుంటాం. మీ అందరికీ ఐ విష్ యూ దట్ యూ గెట్ టు సెటిల్ యువర్ మ్యాటర్. ఎట్లాంటి కేసుని రాజీ చేయొద్దు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ప్రతిసారి కూడా అంటే ఇంకా ఏమన్నా వేరే రకమైన కేసులు కోర్టులో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ ఇంకేమైనా కూడా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేయొచ్చు అనే దిశగా ఆలోచించినప్పుడు మాకు ఎక్కువ కనిపించిన చెక్ బౌన్స్ కేసులు. చెక్ బౌన్స్ కేసెస్లో ఎన్పీడబ్ల్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి. అంటే ఎవరైతే డబ్బులు తీసుకొని కట్టలేదో వాళ్ళకి అగ్నిస్ట్గా మనం వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కేసెస్ చాలా సంఖ్యలో మన దగ్గర పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈసారి మేము ఒక ప్రయత్నం మొదలు పెట్టాము. ఏంటంటే మా పిఎల్బీస్ ద్వారా ఈ ఎన్పీడబ్ల్యూస్ పెండింగ్ ఎక్కడ ఎవరైతే ఉందో వాళ్ళకి మామూలుగా పిఎల్ఎస్ఏ నుంచి నోటీసులు పంపించి పిఎల్బీస్ని పంపించి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే చాలా కేసెస్లో ఒకసారి ఎంతో కొంత పేమెంట్ కూడా అయిపోతుంది. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చేసి కూడా ఉంటారు. కానీ ఎక్కడో దగ్గర ఇంట్రెస్ట్ దగ్గర లేకపోతే మొత్తం పూర్తిగా రాలేదనో కేసు అలా పెండింగ్ ఉంటుంది. కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అవుతుంది. ఈ
ఈ డబ్బులు కట్టేసిన వాడికి వారెంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ కోర్టుకు వెళ్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమో అన్న ఒక భయంతో వాళ్ళు కోర్టుకు రాకపోవడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది విదేశాల్లో ఉద్యోగరీత్యా విదేశాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అక్కడి నుంచి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ వారెంట్స్ ఇట్లాంటివన్నీ మేము పికప్ చేసి ఈసారి నిన్న ఒక కేసు కూడా సెటిల్ చేయడం మరి జరిగింది. మేడం చెప్తున్నారు ఒక చెక్ బౌన్స్ కేసు అని 2 లక్షల అమౌంట్ అతను ఆల్రెడీ పే చేసేసారు. అయితే ఇంట్రెస్ట్ పే చేయలేదు అన్న విషయంలో పెండింగ్ ఉంటే వారెంట్ అయింది. నిన్న మా పిఎల్పీస్ వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి 2 పార్టీలను కూర్చోబెట్టి అది ఇంట్రెస్ట్ ఎంత కొంత పే చేసేలాగా మాట్లాడి ఒప్పించి ఆ కేసు క్లోజ్ చేయడం అయింది. సో వారెంట్ కూడా ఆటోమేటిక్గా రీకాల్ అయింది. సో అందుకని చెక్ బౌన్స్ కేసెస్లో ఎవరైనా కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దయచేసి మీరు మా న్యాయసేవా సంస్థని సంప్రదిస్తే మీ కేసెస్ని వీలైనంత వరకు ఇరుపక్షాలని కూర్చోబెట్టి ఎక్కడో దగ్గర సెటిల్ చేసి వారెంట్స్ రీకాల్ చేయించడం ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం కూడా మేము అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే మన దగ్గర ప్రతిసారి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి అంటే యాక్సిడెంట్ కేసెస్లో కానివ్వండి అడ్వకేట్స్ రెస్పాండెంట్ కౌన్సిల్స్ అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చి ఒక మంచి అమౌంట్ని కేసెస్ సెటిల్ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్యాంక్ ఆఫీషియల్స్ మనకి ప్రతిసారి కూడా బ్యాంక్స్లో రుణాలు తీసుకొని కట్టలేకపోయినవి ఇట్లాంటివన్నీ ప్రతిసారి కూడా మనకి బ్యాంక్ ఆఫీషియల్స్ అందరూ కూడా చాలా ముందుకు వచ్చి చాలా కేసెస్ సెటిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఇక్కడ శ్రీ విజయ్ కుమార్ సార్ జనరల్ మేనేజర్ ఎస్బీఐ అండ్ మహేశ్వర్ కోరికి రీజనల్ మేనేజర్ గారు కూడా ఈరోజు ఇక్కడ మనతో ఉన్నారు. సో అంత పై స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మనకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకా ఎక్కువ కేసులు మీరు మాకు సెటిల్ చేయాల్సిందే సార్. అట్లాగే స్టేక్ హోల్డర్స్ ముందుకు వస్తున్న పార్టీస్ ప్రతి కేసులో కూడా విపక్షాలు కనుక రాజీ పడి ముందుకు వస్తే రాజీ చేసుకోవడానికి ఇక్కడ ఎలాగో సెటిల్ చేస్తారు. రాజేందర్ రెడ్డి సార్ అన్నట్టు లోక్ అదాలత్ కొంతవరకు అడ్వకేట్స్ ఇబ్బంది కానీ లిటిగేషన్ అన్నది నెవర్ ఎండింగ్ సార్. దానికి ఫుల్ స్టాప్ లేదు. గొడవలు అనేవి ఆగేవి కాదు. కొత్త లిటిగేషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి అడ్వకేట్స్కి కొత్త కేసులు వస్తూనే ఉంటాయి. కాబట్టి చిన్న కేసులే మనం సెటిల్ చేస్తున్నాం. పెద్ద కేసులు ఏమి లోక్ అదాలత్లో సెటిల్ చేయము కాబట్టి అడ్వకేట్స్ కూడా మనకి చాలా సహకారం అందిస్తున్నారు. మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ నుంచి చాలా వరకు అడ్వకేట్స్ మనం ఎంపీఓపీస్లో కానివ్వండి సివిల్ సూట్స్లో కానివ్వండి చాలా వరకు మనం చెప్తే 2 పక్షాలని పిలిచి మీడియేషన్ ఇక్కడ పంపించడం కూడా జరుగుతుంది. సో ఇట్లా అందరి సహకారంలో మనం ప్రతిసారి చాలా మంచి నెంబర్ కేసెస్ డిస్పోజ్ చేస్తున్నాం. పోయినసారి లోక్ అదాలత్లో మొత్తం దేశం మొత్తంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది. అట్లాగే మన నిజామాబాద్ కూడా మంచి నెంబర్తోనే కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాం ప్రతిసారి. ఇలా మనం సంప్రదిస్తున్న అందరూ అడ్వకేట్స్కి పార్టీస్కి బ్యాంక్ ఆఫీషియల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి అలాగే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కూడా ఈసారి అయితే నిమజ్జనం ప్రోగ్రామ్స్లో ఉండి ఒక 10-15 రోజులు వాళ్ళు అవిశ్రాంతంగా పనిచేసి వచ్చాక కూడా వెంటనే మళ్ళీ డ్యూటీస్లో జాయిన్ అవ్వగానే మా లోక్ అదాలత్ కేసెస్ వెంటబడి కేసెస్ తీసుకురావడము కాంపౌండింగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి కోర్సు తీసుకురావడం పార్టీస్ నోటీసెస్ సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. సో కమిషనర్ గారికి ఆయన టీమ్ ఆఫ్ ఆఫీసర్స్కి అడ్వకేట్స్కి బ్యాంక్ ఆఫీషియల్స్కి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎప్పుడు చెప్పినట్టే మా మీడియా సోదరులు మీరు కూడా ప్రతిసారిలాగే ఎప్పుడు విస్తృత ప్రచారం కల్పించి లోక్ అదాలత్లో మంచి కేసులు అంటే లోక్ అదాలత్ గురించి అందరూ తెలియజేయడం జరుగుతుంది. ఈసారి మనం ఎక్స్ట్రా చేసింది ఏంటంటే పోలీస్ కమిషనర్ గారి సహకారంతో 12 జంక్షన్స్లో మైక్రో అనౌన్స్మెంట్స్ చేయించాం. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేశాం. అంటే కొంతమంది తెలియని వాళ్ళు అవి మైక్లో వీళ్ళు కూడా నిన్న లీగల్ సర్వీసెస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది మాకు తెలియదు మైక్లో విన్నాకే తెలిసింది అని. సో ఎన్ని రకాలుగా మనము ఈ ప్రచారం చేయగలము అన్ని రకాలుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సో అందరూ రాజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు లోక్ అదాలత్ ఒకసారి సెటిల్ అయిపోతే కేసు దాని మీద అప్పీల్ కానీ ఇంకొక పేరుకి వెళ్ళే అవకాశం కానీ ఏ ఒక్క పార్టీకి ఉండదు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ కేసు క్లోజ్ అయిపోతుంది. సంవత్సరాలు ఇప్పటి కోర్టుకు తిరగాల్సిన అవసరం ఉండదు. కేసు ఏమవుతుంది అన్న మానసిక బాధ కూడా ఉండదు. సో ముందు మనసుకు ప్రశాంతత వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాం.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఈ 3 దగ్గరలో కలిపి మొత్తం మనం 12 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లాగే కొన్ని కేసెస్లో కొంతమంది వేరే దేశాల్లో పనిచేస్తుంటారు, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కేసు ఏదైనా ఉంటే వాళ్ళు రాజీ చేసుకోవాలంటే మేము ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేని పరిస్థితి ఉండొచ్చు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి వీడియో లింకేజ్ ద్వారా కూడా మేము వాళ్ళు వీడియో లింకేజ్ ద్వారా అపియర్ అయ్యి కేసు రాజీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పార్టీ ఇక్కడ ఉంటారు, రెండో పార్టీ ఎక్కడో దుబాయ్లోనో అమెరికాలో ఎక్కడున్నా సరే వాళ్ళు అక్కడ నుంచి వీడియో లింకేజ్ ద్వారా కూడా అపియర్ అయితే ఆ కేసు సెటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా ఇక్కడికి వస్తేనే కేసులు రాజీ చేస్తారు అనేది కూడా లేదండి. అట్లా మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళు వేరే దేశాల్లో ఉండి రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి కూడా ఈ విషయం తెలియజెప్పండి. మన వీడియో లింకేజ్ ద్వారా కూడా కేసు సెటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. తమిళనాడు డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ పరిధిలో లేదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ కన్జ్యూమర్ ఫారం కూడా ఇక్కడ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీని యొక్క పరిధి పెరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్కదానికి పరిధి పెంచుతున్నారు. అదే ఆ మీడియేటర్ లిస్ట్లో చూసి అలాట్ చేస్తున్నాం మీకు. దానివల్ల మీకు చెప్పడానికి ఈజీ, మీ క్యాష్ కార్డును అప్లై చేసుకోవాలి ఉంటారు కాబట్టి పరిష్కరించుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు మీడియేటర్స్ కూడా ఉపయోగించుకొని కోర్టు దాకా వెళ్ళకుండా కూడా మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు. మేము ఒక పిఎల్సీ ఇస్తే మన జీవనరావు గారు కూడా ఒక పిఎల్సీని పరిష్కరించారు. ఆ పార్టీలను తీసుకొచ్చి మాట్లాడటం సెటిల్మెంట్ అవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. కాబట్టి ఈరోజు నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున మనం నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ మనం ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా నిర్వహిస్తున్నాము. అంటే ఇక్కడ రాజీ పడదగ్గ కేసులన్నీ క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, బ్యాంక్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. అంటే ఇరు పక్షాలు కలిసి రాజీ చేసుకుంటామని వస్తే, లేదు మీరు మా వైపు నుంచి మేము రాజీ చేసుకుంటాము అని అంటే కనుక మీరు మా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదిస్తే మేము 2వ వర్గం వాళ్ళకి కూడా నోటీసులు పంపించి వాళ్ళని కూడా పిలిచి ఇక్కడ ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి ఆ విషయం ఏదైతే ఉందో అది క్రిమినల్ కేసు కావచ్చు, భూతగాథ కావచ్చు, ఏదైనా సరే సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. కాబట్టి ఇరుపక్షాలు ఎవరు రాజీ చేసుకోవడానికి ఉన్నా మా దగ్గరికి రావచ్చు. ఇరుపక్షాలు కలిసి వచ్చినా ఇంకా తొందరగా అయిపోతుంది. అట్లాగే మన చెక్ బౌన్స్ కేసెస్లో వారెంట్లు చాలామంది పెండింగ్ ఉంటాయి. అంటే డబ్బులు తీసుకొని ఇవ్వని వాళ్ళకి వారెంట్స్ పెండింగ్ ఉంటాయి. వారెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టుకు వస్తే అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో చాలామంది రావట్లేదు. అందులో కొంతమంది ఎంతో కొంత డబ్బులు కట్టేసి ఉంటారు, ఇంట్రెస్ట్ కట్టలేక ఆగిపోయేది కొంతమంది ఉంటారు. అట్లా కూడా చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదిస్తే మీ వారెంట్ రీకాల్ చేయించేసి మీరు మిగతా డబ్బులు ఎంతైతే ఇవ్వాలో అట్లాంటిది అవతల వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడి ఎక్కడో దగ్గర ఇద్దరికి అనుకూలంగా ఆ కేసు క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఒక్కసారి ఆ డబ్బులు కనుక మీకు సెటిల్ అయిపోయింది అనుకోండి, మీకు ఉన్న వారెంట్ కూడా ఆటోమేటిక్గా రీకాల్ చేయించడం జరుగుతుంది. కోర్టులో కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. మీకు అందరికీ తెలిసిందే, ప్రతిసారి చెప్తాము, లోక్ అదాలత్లో కనుక ఒక కేసు రాజీ చేసుకుంటే దాని మీద అప్పీల్ కానీ ఇంకొక కోర్టుకి వెళ్ళే అవకాశం కానీ ఇరుపక్షాల్లో ఎవరికీ ఉండదు. ఇది ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే 3 నెలలకు ఒకసారి కాబట్టి మరి 3 నెలల్లోపు అయితే ఏం చేయాలి అని అంటే మీరు కోర్టు పని దినాల్లో ఎప్పుడైనా సరే మీ కేసు రాజీ చేసుకోవచ్చు. అది మేము లోక్ అదాలత్కి రిఫర్ చేసి చేయించేస్తాం. కాబట్టి ఎవరైనా సరే రోజు అంటే 3 నెలల వరకు ఆగాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇది అందరూ నోటీసులో తీసుకొని ఎవరికైతే చిన్న చిన్న కేసులు ఉన్నాయో, అంటే ఎలాంటి కేసెస్ రాజీ చేసుకోవాలనే విషయం కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా న్యాయ సేవాధికారి సంస్థ దగ్గరికి వస్తే ఇక్కడ మా ప్రతినిధులు మీకు సహాయ సహకారాలు అందించి మీ కేసు
రాజీ చేసుకోదగ్గదైతే ఎలా చేసుకోవాలో కూడా చెప్తారు. అట్లాగే కొంతమంది కేసులు ఉన్నా కానీ న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ కేసుని ఎలాంటి ఫీజు కట్టకుండా న్యాయవాదితో ముందుకు నడిపించే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గుర్తించి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.